జనసేన తెలుగుదేశం కలయిక జగన్ గుండెల్లో రైలు పరిగెత్తించింది. దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి కలుస్తారా, వీళ్ళు వాళ్ళతో కలుస్తారా, వాళ్ళ వీళ్ళతో కలుస్తానా, సింగిల్గా వస్తానన్న సింగం ఈరోజు భయానికి లోనై జనసేన తెలుగుదేశం నాయకుల ఇళ్ల మీద దాడులు చేస్తుంది. దాదాపుగా ఈరోజు నారాయణ గారిని చూసుకుంటే నారాయణ గారి మీద 3 సార్లు దాడులు జరిగాయి. సర్చ్ వారెంట్లు ఉండవు, ఏ విధమైన కేసులు ఉండవు, ఎటువంటి ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. నేరుగా నారాయణ గారి ఇంటి మీద 3 సార్లు దాడి చేయడమే కాక ఈరోజు ఏకకాలంలో 20 మంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల మీద, కీలకంగా ప్రచారంలో నిర్వహిస్తున్న వ్యక్తుల మీద, నాయకుల మీద ఇళ్లపై దాడికి వెళ్ళి ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా నగరాన్ని మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా అకారణంగా 18 కేసుల్లో నారాయణ గారిని కేసులు బుక్ చేయడం జరిగింది. ఎటువంటి ఆధారాలు కూడా లేకపోయినప్పటికీ పోయిన నెలలో చూస్తే డ్రగ్స్ కేసు కింద నారాయణ కాలేజీ మొత్తం సెర్చ్ చేసి ఎటువంటి ఆధారాలు దొరక్క వెనక తిరిగిన పరిస్థితి. వీటిలన్నిటి కూడా చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం భయాందోళనలో ఉంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పలుమార్లు నేను అభివృద్ధి చేశానని తొడలు కొట్టి మీసాలు తిప్పి ఇక గెలవలేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరుణంలో ఇప్పటికి కూడా ఇంకా ఒత్తిడి తేవాలని, నారాయణ గారి చుట్టూ ఎవరిని తిరగనీయకూడదని కులస్తులను అయితేమి, పార్టీ కార్యకర్తలను అయితేమి, నాయకులను అయితేమి, స్టాఫ్ను అయితేమి పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈ ఉడత ఊపులకి భయపడే పరిస్థితే లేదు. ఈరోజు సగటు కార్యకర్తకు కానీ, కులస్తులకు కానీ, నాయకులకు కానీ మరింత విశ్వాసం పెరిగింది. ఎక్కడ కూడా మీరు అవినీతి సొమ్ము పట్టుకున్నదైతే లేదు. మా నాయకులు ఎవరు కూడా అక్రమంగా సంపాదించిన వారు లేరు. సార్వత్రిక ఎన్నికల్లో మీకు సక్రమంగా సమాధానం చెప్తామని తెలియజేసుకునే పరిస్థితి ఉంది. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట. ఆ విధంగా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎన్నికలు ఇంకో 45 రోజుల్లో ప్రకటించబోయే ముందు 10వ తేదీ నా శక్తిని చూపిస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఇలా దౌర్జన్యంగా దాడులకు గురి చేస్తున్నారు. కారణం చెప్పింది లేదు. ఎటు పక్క చూసినా కూడా భారీగా పోలీసు యంత్రాంగం చేరుకొని ఏ విధమైన సమాచారం వాళ్ళకి చూపించకుండా, బాధ్యతలు చూపించకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. బాగా ఒత్తిళ్లకు గురిచేసి, భయాందోళనకు గురిచేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరిని తిరగకుండా చేయాలని చూస్తున్నట్టున్నారు నగరంలో. ఎందుకంటే 175 స్థానాల్లో భారీ మెజారిటీతో మొట్టమొదటి గెలుపొందే స్థానం నెల్లూరు సిటీ నారాయణ గారైన మరొకసారి జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయిన నారాయణ గారి గెలుపుని తట్టుకోలేక ఆయన మీద మీరు దాడులు చేస్తున్నారు. ఆయన అభివృద్ధిని మీరు ఓర్వలేక రాబోయే ప్రభుత్వంలో ఆయన ప్రమేయం ఉండకూడదని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. ఇదన్నీ జరిగే పరిస్థితి కాదు. చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఈరోజు అభివృద్ధి ఎక్కడ ఉంది, రేపు సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ గారు నెల్లూరు సిటీలో గెలుస్తున్నారనేది అందరూ తెలుపుతున్న విషయం. 3వసారి దాడులు జరిగినా, 30 సార్లు దాడులు జరిగినా ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో లేరు. పాత రాజయుగంలో ఉండేది. ఈ విధంగా దాడులు జరిగితే భయపడి ప్రజలు ఆందోళనకు గురయ్యి చుట్టూ తిరిగే కార్యకర్తలు, నాయకులు దూరం అయ్యాలని ఆలోచిస్తూ ఉండే పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా మీ మీద సానుభూతి అయితే లేదు. అవినీతి, అక్రమము, దౌర్జన్యము ఏ రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా మీ దాష్టికాలకు ఎదురు లేకుండా పోయింది. ఈరోజు మీరు చేసే ప్రతి దాడి కూడా ఒక 10,000 ఓట్ల మెజారిటీని సాధించే విధంగా ఉంటుంది. వీటిలన్నిటికి కూడా భయపడే ప్రసక్తి లేదు. మా నాయకుల మీద, మా తెలుగుదేశం జనసేన నాయకుల మీద ఎవరైనా దాడులు జరిగితే చూస్తూ ఉండుకునే పరిస్థితి లేదు. సరైన కారణం లేకుండా మీరు చేస్తున్న దాడులకన్నిటికీ కూడా రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సమాధానం చెప్తాం. ఈ రోజున మన నాయకుల మీద జరిగిన దాడులకి మేమందరం కూడా మద్దతుగా నిలబడుతున్నాం. ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రకమైన ఒత్తిడికి గురి చేస్తే ఏ విధమైన విధ్వంసాలకు పాల్పడుతున్నారేమో అనుకుంటున్నారేమో. వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా ఇక్కడ ఎవరు విధ్వంసాలు చేసేవాళ్ళు లేరు, రౌడీ నాయకులు లేరు. సక్రమంగా సంపాదించుకున్న వాళ్ళే, ప్రజలకు ఏదైనా చేస్తాం అనుకున్న వాళ్ళే, సమాజ శ్రేయస్సును కాంక్షించి వచ్చిన జనసేన తెలుగుదేశం నాయకులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీకు సరైన సమాధానాలు చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి దాడులు చేశారు, ఎటువంటి దౌర్జన్యాలు చేసేవారు, నెల్లూరు నగరంలో ఎటువంటి మీరు హేయమైన పరిస్థితులు చేశారో కూడా చూసుకోవచ్చు. రానున్న జరిగిన 5 సంవత్సరాల్లో ఎన్నో రౌడీజంకి సంబంధించిన హత్యలు, ఎన్నో ఈ గంజాయి అయితేమి, హెరాయిన్ అయితేమి విచ్చలవిడిగా నెల్లూరులో దొరికే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి సాధించింది అయితే లేదు. రాబోయే 3 నెలల్లో మేము అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్నట్టు 3 ప్రదేశాల్లో వేసిన సిమెంట్ రోడ్లో కనీసం కాలువ నిర్మాణం చేపట్టకుండా మీరు
ఆ సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. మీకు అవగాహన లేని ప్రభుత్వం, దోచుకునే ప్రభుత్వం, దాచుకునే ప్రభుత్వం, ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండండి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా విన్నపం, ప్రజలకి మేలు చేయాలని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాలని, పర్టికులర్గా విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వని రాష్ట్రానికి సరి అయిన రాజధాని నిర్మించి ప్రజలందరూ కూడా దారి చూపే ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వాలు అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి జనసేన కార్యకర్తలందరూ కూడా కట్టుబడి ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని తీరుతాం. వైఎస్ఆర్సీపీ నాయకులకు మరొకసారి హెచ్చరిక, మీరు చేసిన దాడులు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం. ఇవే రకమైన దాడులు మా నాయకులు కూడా చేయగలరు అని మరొకసారి హెచ్చరిస్తూ, ఇకనైనా సంయమనం పాటించి మీ చర్యలు